హాయ్ సౌందర్య. హాయ్. నీకోసం హాస్టల్కి వద్దాం అనుకున్నాను. ఆడబోయిన బంతి ఎదురైనట్టుగా నువ్వే ఇక్కడికి వచ్చేసావు. ఇదిగో ఏమిటిది? బ్లాంక్ చెక్, సంతకం పెట్టాను. దాని మీద నీకు కావాల్సినంత ఫిలప్ చేసుకుని మీ బావ మొహాన కొట్టు. ఇప్పుడు అవసరం లేదు. ఎనీహౌ చెక్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఎందుకు అవసరం లేదు? మా బావ కట్నం ప్రాబ్లం మా మేడం సాల్వ్ చేసేసింది. అరే ఆవిడిచ్చేసింది అనమాట. ముందు ఛాన్స్ ఆవిడ కొట్టేసింది. ఆవిడ మా బావకిచ్చినవి చెక్కులు కావు, కిక్కులు. దెబ్బకి దెయ్యం కుదిరింది. ఏదేమైతే నేను చాలా సంతోషం. ఆ చెక్ బుక్ ఇలా ఇచ్చే. నువ్వింత ప్రేమతో ఇచ్చిన చెక్కు నేనెలా తిరిగిస్తాను? మరి ఫిలప్ చేసుకుంటాను. మూడు లక్షల ముద్దులు. కాసేపు సరదాగా తిరుగుతావా? అంటే నా బిజినెస్ పార్ట్నర్ ఒకటితో ఇంపార్టెంట్ గా మాట్లాడాల్సిన పని ఉంది. 2 నిమిషాలే. నువ్వు లాన్లో కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చూడకుండానే భలే కనిపెట్టేశారే. ఎలా? సెంట్ ఆఫ్ ది ఉమన్. నువ్వు ఇలా వస్తావని నేను అనుకోలేదు. వెనక నుంచి వచ్చి కళ్ళు మూసేంత ప్రేమ ఉందా నా మీద? కాదా మరి. నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఒక ఫోటోగ్రాఫర్ నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఐఎమ్ సో లక్కీ. ఒక ఫోటోగ్రాఫరే నాకు లవర్ అయ్యాడు. అలాగా? చూసావా, ఇవన్నీ నావే. ఎన్ని కెమెరాలు? ఇదిగో ఈ నెగటివ్స్ కూడా నావే. నాకు కావాల్సింది నెగటివ్లే. నాకు కావాల్సింది నువ్వే. ఏమైంది? నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో నన్ను ఒంటికి వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అంటే ఆ రోజు నా రూమ్ లో చూసారే నా బ్రదరు. సగం షేవింగ్ లో ఉన్నాడే వాడా? వాడే. వాడికి మనం ఇద్దరం లవ్ చేసుకోవడం ఇష్టం లేదు. వాడికి ఏదో ఒకటి చెప్పేసి వెంటనే వచ్చేస్తాను. వాడు సరిగ్గా తీయచ్చుగా. ఇవి కర్ఫ్యూలో ఉన్న చార్మినార్, ఇది సాలార్జం మ్యూజియం. హలో మిస్ సాంద్రా, ఏమిటి వెతుకుతున్నారు? రాయుడు గారు తమన్ని తీసిన నెగటివ్స్ కోసమా? అవి నా దగ్గరే ఉన్నాయి. అవును, మిస్ సాంద్రాని ఎందుకు పిలిచావు? దానికి నువ్వెందుకు తిరిగి చూసావు? చూడు గురూజీ, నాతో పెట్టుకోవద్దు. ఆ నెగటివ్స్ నా దగ్గరే ఉన్నాయి. చాలా థ్యాంక్స్ గురువు గారు. నాకు ఆ నెగటివ్స్ గురించి సందేహం వచ్చేది కాదు. మీరు రాయుడు గారి దగ్గరికి వచ్చి ఫోటోలు ఎక్కడ, నెగటివ్స్ ఎక్కడ అని గుచ్చి 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 అడుగుతున్నారు చూడండి, అప్పుడు వచ్చిందంటే డౌట్. ఒక్క పని సరిగ్గా చేస్తావు కదా. అప్పుడు చూశారండి నెగటివ్స్. దొరగారు సూపర్ పోజ్ ఇచ్చారండి విగ్గు లేకుండా. అప్పుడు తెలిసిపోయిందండి ఆయన ఆడది కాదు మగాడని. తెలిసింది కదా. అయితే ఆ నెగటివ్స్ ఎలా ఇచ్చాయి? అంత సులభంగా ఇచ్చేస్తామండి. బ్లాక్ మెయిల్ చేస్తావా? బ్లాక్ మెయిల్? ఇదేదో బాగానే ఉంది ఐడియా. ఐడియా నువ్విస్తావేట్రా? అందుకని 5 లక్షలు నాకు ఇచ్చేయండి, మీ నెగటివ్స్ మీకు ఇచ్చేస్తా. 5 లక్షల? సస్తే ఇవ్వను. ఇవ్వకపోతే ఈ నెగటివ్స్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాను అనుకోండి, సౌందర్య ఏమనుకుంటుంది? సౌందర్య నీ లవ్ విషయాలన్నీ ఫుల్ డీటెయిల్స్ నాకు తెలుసు. అందుచేత నువ్వేదో ఒక ఫ్రాడ్ చేసి 5 లక్షల రూపాయలు నాకు ఇచ్చేయి, నీ నెగటివ్స్ నువ్వు తీసుకో. నా జీవితంలో నేను ఫ్రాడ్ చేయలేదు. ఇప్పుడు చేయి. ట్రై చేయరా? లేకపోతే మీ నాన్నమ్మ గారిని అడిగి 5 లక్షల రూపాయలు తెచ్చి నాకు ఇచ్చేయండి, నెగటివ్స్ మీకు ఇచ్చేస్తాను. ప్రసాద్ మీ ఫ్రెండే కదా. ఇది కరెక్ట్ కదా? అంత డబ్బు నాన్నమ్మ నేను అడగలేను. నానమ్మ కోసం నేను మేడం వేషం వేయగలేంది, ఈ మాత్రం సహాయం చేయలేమా? అబ్బో, ఇదొకటి ఉందా? అయితే మీ నానమ్మ గారు నేనే అడిగేస్తాను. ఆ పని మాత్రం చేయొద్దు. అయితే మన ముగ్గురం కలిసి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేస్తుంది. ఎలా? మేడం గా నీకు చాలా మంచి పాపులారిటీ వచ్చింది కదా, ఆ పాపులారిటీని ఉపయోగించి మహిళా సంఘాల దగ్గర విరాళాలు వసూలు చేయి. ఆ డబ్బు నాకు ఇచ్చి నెగటివ్స్ నీకు ఇచ్చేస్తాను. ఈ లోపల అడ్వాన్స్ గా 1000 రూపాయలు కొట్టు. చూస్తావేంట్రా? కొట్ట. ఈ రోజు నుంచి నేను మీ పియ్యని. 24 గంటలు మీ వెంటనే ఉంటాను. ఈ రోజు మనందరికీ ఎంతో శుభదినం. మామూలుగా అందరూ ఇలా మొదలు పెడతారు స్పీచ్, కానీ నేను అలా మొదలు పెట్టను. ఎందుకంటే నేను మామూలు ఆడదాన్ని కాదు, ఒక ప్రత్యేకమైన ఆడదాన్ని. కాబట్టి ఈ రోజు శుభదినం కాదు. ఏ రోజు వరకట్న సమస్య నశిస్తుందో ఆ రోజే శుభదినం. ఏ రోజు మగాడి కాళ్ళ మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనమే నిలబడగలమో ఆ రోజే నిజమైన
ఏంటయ్యా సెక్యూరిటీని దాటుకుని నేను మేడం పియనయా ఎక్స్క్యూజ్ మీ మేడం టెస్ట్ చేయాలి జూనియర్ బాలేదు ఓకే మేడం కూర్చోండి కూర్చోండి. ఇక మనం పాయింట్కి వచ్చేద్దాం. పాయింట్ పాయింట్ పాయింట్కి వచ్చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే అసలు ఆడది ఎక్కువ మగాడు ఎక్కువ అనేది ఒక పాయింట్ అయితే ఆడదే అనేది మరో పాయింట్ అయితే పర్టికులర్ పాయింట్ మీద మనందరం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామన్నది అంతకన్నా ముఖ్యమైన పాయింట్. 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది. మనకి అంటే ఎవరికి? భారతమాతకి. భారతమాత ఎవరు? స్త్రీ. అంటే స్త్రీకి స్వాతంత్రం వచ్చినట్టేగా. కానీ ఈ రోజున ఎక్కడ చూసినా మగవాడికి స్వాతంత్రం ఉంది కానీ ఆడదానికి స్వాతంత్రం ఉందా? చందాలు చందాలు అందాలు చందాల గురించి ప్రస్తుతం మనకు అనవసరం. అయితే నెగటివ్స్ నేను ఇవ్వను. మనం కాసేపు నెగిటివ్ ఆలోచనలు మానేసి పాజిటివ్ గా ఆలోచిద్దాం. ఇప్పుడు చెప్పండి, ఆడదానికి స్వాతంత్రం ఉందా? లేదు కాబట్టే తెచ్చుకోవాలి. దానికి కావలసిన బలం చేకూర్చుకోవాలి. అందుకు కావలసిన చందాలు పోగు చేసుకోవాలి. అందుకే నేను విమెన్స్ ట్రస్ట్ ప్రారంభిస్తున్నాను. దానికి మొదటి చందాగా ఒక లెక్చరర్ గా 1000 రూపాయలు ఇస్తూ ఆ ట్రస్ట్ నేను ప్రారంభిస్తున్నాను. పిఏ గారు, మేడం నా పర్సనల్ క్యాష్ నుంచి ఒక 1000 రూపాయలు ఇటు ఇవ్వండి. ఏమి ఇందాక ఇచ్చాను, మీరు జేబులో కూడా పెట్టుకున్నారు. జేబులో గుర్తు లేదా? సెక్యూరిటీ. గుర్తొచ్చింది. థ్యాంక్ యూ. మేడం సరోజిని గారికి, మేడం సరోజిని గారికి, మేడం సరోజిని గారికి. పదులు 5 2 ఇలా అయితే ఎంతకాలానికి మనకు కావాల్సిన వసూలు అవుతుంది? సలహా చెప్పింది నువ్వేగా, నడు. అలా కాదు, విఐపీ దగ్గరికి వెళ్దాం. వచ్చేవేంటి? అంతా పిల్లలు, పైగా వికలాంగులు. ఇక్కడే వసూలు అవుతుంది. చెప్తా. సెక్యూరిటీ, మీరు ఇక్కడే ఉండండి. ఓకే మేడం. నువ్వు కూడా. Dear children,
ఒక లెక్చరర్గా పనిచేస్తూ తన జీవితాన్ని సంఘ సేవకు అర్పించిన మేడం సరోజిని గారి పేరు వినని వారుండరు. ఈవేళ వికలాంగులైన పిల్లల కోసం మన సంస్థ చేస్తున్న సేవను గుర్తించి వారిక్కడికి వచ్చారు. వారికి స్వాగతం పలుకుతూ వారిని 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మన దేశంలో ఎందరో ప్రఖ్యాతులైన స్త్రీలు జన్మించారు. నాయకురాలు నాగమ్మ, మగువ మంచాల, రాణి రుద్రమదేవి, ఝాన్సీ రాణి. వీళ్ళంతా ఏం మాట్లాడారు? ఏమీ మాట్లాడలేదు, చేసి చూపించారు. అదే నేను చేయదలుచుకున్నాను. ఇంతవరకు మేము అందరి దగ్గర వసూలు చేసిన డబ్బు 1,52,322 రూపాయలు. ఆ డబ్బుని మా మహిళా సంఘాలన్నిటి తరపున ఈ సంస్థకి విరాళంగా ఇస్తున్నాను. ఇవాళ మేడం సరోజిని గారు ఇక్కడికి వస్తున్నారని తెలియగానే మేమంతా చాలా సంతోషించాం. కానీ ఇంత త్యాగబుద్ధితో ఇంత పెద్ద విరాళాన్ని ఇస్తారని మేము అనుకోలేదు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే ఉత్సాహంతో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని హామీ ఇస్తున్నాం. కానిస్టేబుల్, మన లాకప్ నుంచి విడుదలైన దొంగ వీడే కదా? వీడే సార్. పరిగెడుతున్నాడు ఏంటి? పట్టుకోండి. ఏం కొట్టి పడుతున్నారా? అది నేటివ్ సార్. డబ్బేది? అదే సార్ దొరికింది. ఇదా? మిస్టర్ రాయుడు గెస్ట్ లైన్ హోటల్. కానిస్టేబుల్, ఈ రాయుడు గారి హోటల్లో అప్పగించే. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. ఏమిటట? లోపల మీటింగ్ లో ఉందే మేడం సరోజిని. ఆ. అది మేడం సరోజిని కాదు సార్, అదంతా నాటకం, బూటకం సార్. నీకెలా తెలుసు? నా దగ్గర రుజువు ఉంది సార్, చూపిస్తాను. ఆ, ఎవడో కొట్టేశాడు సార్. నీది కొట్టేశారు. ఈ ఏరియా అంతా ఇంతేనయ్యా. ఇప్పుడే ఒక పిక్ పాకెట్ గాని పట్టుకున్నాను. వాడు లాకెట్ కొట్టలేదు, పాకెట్ కొట్టలేదు, నెగిటివ్స్ కొట్టేశాడు. నెగటివ్ సార్. ఎవరో రాయుడు అట 5 స్టార్ హోటల్లో ఉంటాడట. పంపించేసాలే. ఇదిగో ఆ? ఈ పాకెట్ అయినా జాగ్రత్త.